చంద్రబాబు నాయుడు జగన్‌ని విమర్శించడంలో తప్పులేదు. జగన్‌కి పరిపాలన చేత కాదని విమర్శించొచ్చు, రోడ్లు బాగు చేయలేదని విమర్శించొచ్చు, లేకపోతే వ్యవస్థలన్నీ సర్వనాశనం చేస్తున్నాడని విమర్శించి ఇదంతా రాజకీయంగా అర్హత ఉంటది. కానీ ప్రజలతో లింక్ అయ్యి ఉన్నటువంటి విషయాల దగ్గర మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బెటరేమో. ఎందుకంటే ప్రజలకి లింక్ అయ్యి ఉన్నటువంటి అంశం. ఇప్పుడు నిన్న పాచి పనులకు కూడా పక్క రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితి అని చెప్తున్నారు. ఒక్కసారి గ్రౌండ్ లెవెల్‌లో కనుక్కోండి బాబు గారు. మరి మీకెవరు ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారో తెలీదు గానీ పాచి పనులకు కాదు, మామూలు పనులకు కూడా మనుషులు దొరకట్లేదు ఆంధ్రప్రదేశ్‌లో. అది పక్క రాష్ట్రాలకు పోవడం వల్ల కాదు, దొరకట్లేదు ఇక్కడ. ఎందుకని అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల వల్ల డబ్బులు అందుతున్నటువంటి వాళ్ళు తమ రేట్లను పెంచేశారు. పాచి పనులకు ఇళ్లల్లో చేయమంటే మనుషులు దొరకట్లా. పక్క రాష్ట్రాల్లో కూడా సేమ్ ప్రాబ్లమే ఉంది, తెలంగాణలో కూడా. ఇవాల్టి రోజున వంట పని చేయడానికి మనుషులు దొరకట్లా, పాచి పని చేయడానికి మనుషులు దొరకట్లా, భవన నిర్మాణ కార్మికులు దొరకట్లా, బార్బర్ షాపుల్లో మనుషులు దొరకట్లా. చివరికి రోడ్ల పక్కన టిఫిన్ బళ్ళు పెడతారు చూడండి, అక్కడ 10,000 రూపాయలు ఇస్తామంటే మనుషులు దొరకట్లా. హైదరాబాద్లో 15,000 రూపాయలకి అట్లాగా దొరుకుతున్నాయి అనేసి అక్కడికి వెళ్ళారు గతంలో. ఇప్పుడు అక్కడ ఉండట్లేదు. ఎందుకంటే 15,000 రూపాయలు 10,000 రూపాయలు అద్దెలకే పోతాయి, 5,000 రూపాయలతో ఏం బతుకుతామని. ఇక్కడైతే ఏదో ఒక దాంట్లో ఎట్లా పని చేస్తున్నారంటే ఒకసారి కనుక్కోండి, నేను చెప్తుంది రాంగ్ అయితే కనుక. ఒక టిఫిన్ సెంటర్ ఉంది రోడ్డు పక్కన, బండి పెట్టుకునేటువంటి వాళ్ళు. ఇదివరకట్లో నెలకింత జీతం 4,000 5,000 ఇస్తే పొద్దున్నుండి రాత్రి దాకా పనిచేసేవాళ్ళు దొరికేవాళ్ళు. ఆ తర్వాత కడిగేది తుడిచేది అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. దోశలు వేస్తానంటే దోశలు వేయడానికే మనిషి, పూరీలు వేస్తానంటే పూరీలు వేయడానికే మనిషి. ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇచ్చుకోవాలి. ఈ కడగడానికి తొడవడానికి మనుషులు దొరక్క ఒకటే వాటర్ గ్లాస్ పెట్టేసేస్తున్నారు, అదే తాగాలి మనమే పట్టుకుని. రెండవది పేపర్ల ప్లేట్లలోనూ పెడుతున్నారు, మామూలు ప్లేట్లో పెట్టట్లేదు. లేదా మామూలు ప్లేట్లో పైన ఓ ప్లాస్టిక్ కాగితం వేసేసి పెట్టేస్తున్నారు. తద్వారా కడుగడానికి కూడా మనుషులు దొరక్క దాన్ని సరి చేసుకుంటున్నారు. ఈవెన్ టిఫిన్ వేసి చేతిలో పెట్టివ్వడానికి మనుషులు దొరకట్లేదు. 10,000 ఇస్తామంటే కూడా వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు, నేను వచ్చిన రోజు నాకు 500 రూపాయలు అంటే నెలకప్పుడు 15,000 అవుతుంది. ఆ విధంగా టిఫిన్ బళ్ళ దగ్గర మనుషులు చేయడానికే పని దొరకట్ల. ఒక్కసారి వీకెండ్లో ఉన్నటువంటి ఆదివారం క్లాసిఫైడ్ యాడ్స్ చూడండి, మన ప్రియమైన ఈనాడు క్లాసిఫైడ్ యాడ్స్ ఎన్ని ఖాళీలు దొరుకుతున్నాయో. లేకపోతే షాపింగ్ మాల్ దగ్గర చూడండి, లేకపోతే కార్పొరేట్ బిజినెస్లు మెడికల్ అపోలోలు లేకపోతే మెడిప్లేస్ దగ్గర చూడండి ఎన్నెన్ని బోర్డులు కనబడుతున్నాయి. మనుషులు దొరకట్లేదు సార్, చచ్చిపోతున్నారు జనాలు. నిజం, ఆ రూట్లో అడగండి. ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇట్లా తయారైపోయిందని. అంతేగాని పాచి పనులకు దొరకట్లేదంటే ఎందుకు చేయాలి మేము అనే రూట్లో ఉన్నారు జనం. అంతేగాని పక్క రాష్ట్రాలకు పోవడం వల్ల కాదు. సరే, సాధారణ ప్రజలతో లింక్ అయిన వాటిల్లో జాగ్రత్తగా మాట్లాడడం బెటర్.